ఐడియాలజీ గురించి మాట్లాడినావు. నాకు ఐడియాలజీ మాత్రమే ఉంది అని చెప్పేసి, నీకున్న ఐడియాలజీ ఏందా అని చెప్పేసి నీ పార్టీ సేన, నీ జనసేన అభిమానులు, నీ జెండా కూలీలే 2 రోజుల నుంచి నెత్తి మొత్తం గోక్కుంటున్నారు. అరే మన పార్టీ సిద్ధాంతం ఏంది, మనకు ఐడియాలజీ ఉండేనా అని చెప్పేసి వాళ్ళు పర్షాన్ అవుతున్నారు. ఇంకా నయ్యా నువ్వు ఇట్లా ఒక పోస్టర్ కొట్టించాను 7 సిద్ధాంతాలు వేసి కొత్తగా ఇప్పుడే వాళ్ళందరినీ పల్గా బల్బం చేతికిచ్చి నేర్పిస్తున్నట్టుగా, అరే బాబు ఇవి మన సిద్ధాంతాలు రా అని చెప్పేసి నువ్వు వాళ్ళ చేత 2 రోజుల బట్టి కూర్చుండబెట్టి చెప్పినావు వాళ్ళకి. కానీ పాపం నువ్వు చెప్పిన ఈ 7 సిద్ధాంతాలలో కూడా కొంచెం కూడా నిజాలు లేవు. ఆల్రెడీ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ, మీ పార్టీ మనుషులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ అర్థమైపోయింది, అరే ఇది ఇట్లా కాదురా నాయన, ఆయన ఏమేమో మాట్లాడుతుండే, ఎక్కడెక్కడనో పోతుండని చెప్పేసి. కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఏ సైకోగాడు మళ్ళీ ఇంకో కొత్త వాదం ఎత్తుకుంటాడు అని చెప్పేసి వాళ్ళ భయం. అయితే ఐడియాలజీ గురించి మాట్లాడినావు.